ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ పేరు రోజు రోజుకు మారుమ్రోగిపోతోంది. జిల్లాలో ఉన్న అన్ని కేసులను అతి తక్కువ సమయంలోనే ట్రేస్ చేసేస్తున్నారు. జిల్లాలో నేరాలపై ప్రత్యేకమైన దృష్టిని సారించి వాటిని అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలోని ప్రజలు ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్న ఎస్పీ దామోదర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. లేనట్టుగా ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారు వచ్చిన దగ్గర నుండి క్రైమ్ రేట్ తగ్గటమే కాక ఏ క్రైమ్ జరిగినా కూడా వెంటనే ట్రేస్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అసలు ఎలాంటి ఇక్కడ వీళ్ళకి సూచనలు చేశారు సిబ్బందికి, ఇప్పటివరకు క్రైమ్స్ అనేవి జరుగుతున్నప్పటికీ వాటిని వెంటనే ట్రేస్ చేస్తున్నారు. దానిపై దామోదర్ గారు అన్నారు, ఆయన అడిగి తెలుసుకుంటారు. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత గతంలో ఎలా ఉంది? మీరు వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థ అనేది చాలా స్పీడ్గా ఉంది, క్రైమ్స్ కూడా చాలా స్పీడ్గా పట్టుకుంటున్నారు. దీనికి కారణం ఏంటి? లాస్ట్ ఒక 4-5 మంత్స్లో మనం ఎక్కడన్నా అఫెన్సులు జరిగినప్పుడు, దొంగతనాలు జరిగినా కానీ, వేరే ఏ ఇష్యూ జరిగినా కూడా ఇమ్మీడియట్లీ మనం టెక్నాలజీని బాగా యూజ్ చేసుకుంటున్నాం. సీసీ కెమెరాలు కానివ్వండి, వీడియో ఫుటేజెస్ తీసుకోవడం, అలాగే ఎక్కడన్నా టెక్నికల్ ఎవిడెన్స్ దొరకడం, ఇలాంటి వాటి మీద మనం ఫోకస్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వం కూడా దానికి కోఆపరేట్ చేస్తుంది. అలాగే డీజీ గారు కూడా ఎక్కువగా ఈ బేసిక్ పోలీసింగ్ అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయమంటున్నారు. ఎప్పుడు మనం బేసిక్ పోలీసింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తామో, ముఖ్యంగా ఈ అఫెండర్స్ ఎవరున్నారో వీళ్ళ మీద మనకు నిఘా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారని. సో ఈ బేసిక్ పోలీసింగ్ అని ముందుకు తీసుకెళ్లడం వల్ల పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా ఆ లిమిట్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అఫెండర్స్ ఎవరు, నేరస్తులు ఎవరు అన్నీ కూడా తెలుస్తాయి. సో వాళ్ళ మీద నిఘా ఉంచడం మాకు చాలా ఈజీగా ఉండడం వల్ల ఇటువంటి అఫెన్సులు అన్నీ కూడా మేము చాలా త్వరగా పట్టుకోగలుగుతున్నాం. అఫెన్సులు జరగకుండా చూస్తున్నాం, జరిగిన వాటికి డిటెక్ట్ చేస్తున్నాం. సో ఇదే టెక్నాలజీ వాడడం కూడా ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీంట్లో ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దాని మీద మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఆన్లైన్లో సైబర్ క్రైమ్లో 3-4 రకాలు ఉన్నాయి. అత్యాశకు పోవడం, తెలియకుండా డిపాజిట్లు చేయడం, అలాగే భయపడి ఇచ్చేయటం. ముందు తెలియకుండా మంచి కంపెనీలు కదా అని నమ్మి ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక బ్లండర్ మిస్టేక్. అది ఎవరు కూడా ఆన్లైన్లో తెలియకుండా, ముఖం తెలియకుండా కంపెనీల పేర్లు చూసి ఎవరు ఇన్వెస్ట్ చేయకండి. అలాగే మీకు అత్యాశకు పోతారు కొంతమంది. అలాంటివి ఏంటంటే ఈరోజు ₹1,00,000 డిపాజిట్ చేస్తే 1 వీక్లో మీకు 2 lakhs అవుతుంది, రిటర్న్స్ వస్తాయని మీకు చిన్న 10,000 ముందు ఒక 500 డిపాజిట్ చేసి ఇంకొక 500 ఇవ్వడం, మీ అకౌంట్లో వేయటం, ఇలాంటివన్నీ ఆన్లైన్లో చేస్తుంటారు. దాన్ని నమ్మి ఎక్కువ అమౌంట్ మన వాళ్ళు ఇంకా డిపాజిట్ చేస్తుంటారు. సో ఇది లక్షల్లోకి వెళ్ళి కోట్లలో కూడా వెళ్ళినటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి నమ్మి అత్యాశపోయి ఎవరు కూడా ఏ బిజినెస్లో కూడా రూపాయి వారంలో రాదు. సో ఇవన్నీ కూడా మోసాలే. అలాగే భయపెట్టి డబ్బులు వేయించుకుంటారు. ఇదేంటంటే మీకు ఫోన్లు వస్తుంటాయి, మీ పిల్లల్ని అరెస్ట్ చేశామని, వాళ్ళు వేరే స్కాముల్లో ఇరుక్కున్నారని ముంబై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నామని, అలాగే వాట్సాప్ కాల్లో డీపీల్లో పిక్చర్స్లో డీపీలు ఏం చేస్తారంటే పోలీసు ఆఫీసర్స్ ఫోటోలు పెడతారు. సో మీరు నమ్మి ఇది నిజంగానే వాట్సాప్ కాల్లో మీరు ఎప్పుడు నమ్ముతారో కోర్టులు అలాగే పోలీసులు కూర్చొని మీకు అరెస్ట్ చేస్తాం, మీ వాళ్ళు ఇలా ఉన్నారని వాళ్ళు మిమ్మల్ని భయపెట్టినా ఎక్కడ కూడా అటువంటి సిస్టమ్ వరకు లేదు. ఆన్లైన్లో కేసు లేకుండా కోర్టులు పోలీసులు ఉండే పరిస్థితులు లేదు. ఎవరు నమ్మకండి, మీరు భయపడకండి. ఎవరికి అమౌంట్ మాత్రం ఆన్లైన్లో ఎవరికి ట్రాన్సాక్షన్ చేయకండి. అలాగే మేము పబ్లిక్ని చాలా అవేర్నెస్ చేస్తున్నాం. ప్రతిరోజు సోషల్ మీడియాలో దీని గురించి మెసేజ్లు పంపుతున్నాం. అలాగే విలేజ్ లెవెల్స్లో మా పోలీస్ స్టేషన్ ద్వారా పబ్లిక్కి అవేర్నెస్ చేస్తున్నాం. లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళకి అవేర్నెస్ కార్యక్రమాలు, ఈ మెసేజ్లు పంపడం, అలాగే స్కూల్స్ కాలేజెస్లో మా సిబ్బందిని పంపించి ఎస్ఐ అండ్ టీం వెళ్ళి వాళ్ళకి ఎటువంటివి ఈ సైబర్ క్రైమ్ అంటే ఏంటి దాని గురించి అవగాహన కల్పిస్తున్నాం. మోసాలతో పాటు మహిళలని కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారు ఆన్లైన్లో. ఇలాంటి వాటికి కూడా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? పబ్లిక్కి ముందు రిక్వెస్ట్ చేస్తున్నాం, సోషల్ మీడియా ద్వారా అలాగే మీ ప్రెస్ ద్వారా, ప్రైమ్ 9 అని ఆల్ టీవీస్ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరి మీదైనా సరే, ఏ పార్టీ అయినా ఎవరైనా సరే బూతులు మాట్లాడకుండా, ఎవరిని కించపరచకుండా విమర్శలు చేసుకోవాలి. కానీ ఈ బూతుల్లో అసలు వినరానటువంటి స్త్రీలని మాట్లాడుతున్నారు, పోస్టులు పెడుతున్నారు, ఫోటోలు మార్ఫింగ్ చేసి పెడుతున్నారు.
సో వీళ్ళందరూ కూడా కొన్ని కేసులు కట్టడం జరిగింది. దాదాపు మన జిల్లాలో ఇప్పటికి 17-18 కేసులు కట్టడం జరిగింది. దీనిపైన వాళ్ళందరినీ కూడా చట్ట పరిధిలోకి తీసుకొని వచ్చి అరెస్టులు అలాగే నెక్స్ట్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరిని కించపరచకండి, మీరు కేసులు ఇరుక్కోకండి. ప్రస్తుతం ఎస్పీ గారు దామోదర్ గారు వచ్చిన దగ్గర నుండి క్రైమ్ రేట్ అనేది ప్రకాశం జిల్లాలో తగ్గడం జరిగింది. అలాగే క్రైమ్ ఏదైనా జరిగినా వెంటనే రోజుల్లోనే దాన్ని ట్రేస్ చేయటం, అలాగే యాక్టివ్గా చేశారు సిబ్బందితోటి కూడా. అలాగే జిల్లాలోనే కాక రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ కేసులు కూడా ఎస్పీ దామోదర్ గారికి గవర్నమెంట్ అప్పచెప్పటం, అంటే ఈయన యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఆ ఆన్లైన్కి సంబంధించిన మోసాల్లో ప్రజలు ఇబ్బందులకు గురవద్దు, ఎవరిని నమ్మొద్దు, పోలీస్ డ్రెస్ వేసినా కూడా ఎవరిని నమ్మొద్దని చెప్పి అవేర్నెస్ ప్రజలకు అవేర్నెస్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం జిల్లాలో లా అండ్ ఆర్డర్ అనేది పర్ఫెక్ట్గా రన్నింగ్ అవుతుంది. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, ప్రకాశం.